విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా కడపలో వైసీపీ బంద్ నిర్వహిస్తోంది. వైసీపీ బంద్కు లెఫ్ట్ నేతలు మద్దతిచ్చారు. ఉదయం నుంచి పట్టణంలో జనజీవనాన్ని స్తంభింపచేశారు. దీంతో పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న నేతలను అరెస్ట్ చేశారు. నిన్న రిమ్స్ లో విద్యార్థుల కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో కడపలో విద్యా, వాణిజ్య, వ్యాపార సముదాయాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. కడపలో విద్యార్థుల సూసైడ్స్ పై పోలీసుల ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 6:50కి వాళ్ళు 6:57కి వచ్చేసారు. వచ్చి ఇంకా వాళ్ళు వాళ్ళ కన్సర్న్ ఇన్ఛార్జెస్కి వాళ్ళకి ఫోన్ చేసి దెన్ ఇంకా వాళ్ళు దేవర్ ఇన్ షాక్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? పోలీస్కి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాలా లేదంటే మనం ఏం చేయాలి? బికాస్ ఇట్ ఈస్ అ వెరీ సివియర్ ఇన్సిడెంట్ కాబట్టి దెన్ దే టుక్ సమ్ టైమ్, ఇన్ఫార్మ్ దేర్ హైయర్ అప్స్, దే ఇన్ఫార్మ్ పోలీస్, then they called up the parents. The police department is Narayana minister influence ఎక్కువగా ఉంటుందని ఆరోపణలు. That's why ఇవాళ మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఉద్దేశం ఇదేనండి. We want to be very transparent. We are giving we appointed the lady officer. She is a director to DSP. తర్వాత ఆమె నెంబర్ కూడా మీకు చెప్తాను. రూమ్కి గడి పెట్టుకున్నారా మేడం? లేదా వదిలేసి ఉన్నారా? అదే గుర్తించారు. అదే ఒక డౌట్ ఉంది. మీరు చెప్పండి. yes you can tell. ఇప్పుడు వెన్ ఫస్ట్ డెడ్ బాడీస్ ఫస్ట్ సైట్ అయినప్పుడు స్టూడెంట్స్ సైట్ చేసినప్పుడు డోర్ పార్షియల్ ఓపెన్ ఉంది. గడి అయితే బయట నుంచి ఏం పెట్టలేదు. ఇట్ వాస్ పార్షియల్లీ ఓపెన్. యాక్చువల్గా అది 4:30 4:45 మధ్యలో ఒక బ్రేక్ లాగా ఉంటుంది. బ్రేక్ టైంలో ఇద్దరు అమ్మ పైన వచ్చింది. పైన వచ్చిన తర్వాత ఇది నార్మల్ పద్ధతి ఉన్నాయి. మోడర్న్ పైలా వెళ్ళేసి ఇది మొత్తం ఫ్యాన్ లైట్ స్విచ్ ఆఫ్ చేస్తారు. వార్డెన్ వచ్చినప్పుడు ఇది అమ్మ కనపడలేదు. వార్డెన్ ఇది రూమ్లో. సో అది రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ దేవర్ ఇన్ బాత్రూమ్ ఆర్ దేవర్ ఇన్ రూమ్. అది బెడ్ కింద ఉంటాయి ఈ టైంలో. కానీ నెక్స్ట్ టైం ఈయన ఫ్రెండ్ వచ్చినప్పుడు ఇద్దరికి చూశారు. 5:30 కదా, 5:45. 5:45కు ఇంకా వేరే అమ్మ ఫ్రెండ్ పైన వచ్చింది. అదే టైంలో ఇద్దరు రూమ్లో ఉన్నారు. దేవర్ ప్రెజెంట్ ఇన్ రూమ్ అండ్ దేవర్ ప్రెజెంట్ నార్మలీ ప్రెజెంట్ ఇన్ ద రూమ్. 5:45 ఇది అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మ వచ్చింది, నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చింది 6:30-45 మధ్యలో. ఈ టైంలో ఇది ఆయన బాడీస్ చూశారు. సో తప్పకుండా ఇది 5:30-6:45 మధ్యలో ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ఈ రూమ్ ఓపెన్ ఉన్నాయి ఆ టైంలో. ఇన్వెస్టిగేషన్ జరుగుతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదండి. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మొత్తం అంతా బయట పెడతామండి. ఏమండి Judiciary కూడా suicide note is available everywhere. Statutory case లో. So family damage. That is one reason. That is one reason. పైన yes she has written there. She has written please don't. ఆయన రాశారు స్వయంగా please don't show to anyone, only mother and parent to see. So let us respect that. అండ్ ఐఎమ్ షూర్ ఇది మనమే చాలా మంది మీ మీడియా వాళ్ళు సమక్షం మనం ఓపెన్ చేసాము. చదివి ఉంటారు, మీ లోపల చాలా మంది చదివి ఉంటారు. అది యువర్ ప్రెసెంట్ వెన్ ఇట్ వాజ్ ఓపెన్.
తెలుగులేదు అక్కడ ఎవరు ప్రజెంట్ ఉన్నారో ఈయన కొంచెం ఐడియా. ఓకేనండి. కాదండి ఇప్పుడు అదేం కాదండి. ఇప్పుడు దట్ it will create some more, it is related to some family things. So she wrote openly that nobody should see except my parents, like that. So there are certain things we don't want to tarnish the image of some people by immediately releasing it. So for investigation పూర్తిగా అయిన తర్వాత we'll be able to tell. It will be part of మన CD ఫైల్ లో పార్ట్ ఉంటుంది ఇది ఆబ్వియస్లీ. పేరెంట్స్ చదివితే రికార్డ్ చేస్తాం సమక్షంలో చేస్తాం సార్. పేరెంట్స్ అది చదివి వాళ్ళతో రికార్డ్ చేస్తాం. పేరెంట్స్ కూడా చూపెట్టి వాళ్ళకి ఈ హ్యాండ్ రైటింగ్ మీ పాపదేనా అని అడిగితే మా పాపదే అని చెప్పారు వాళ్ళు. అది కూడా వీడియోగ్రఫీ చేయడం జరిగింది అనమాట. సో వీఆర్ డూయింగ్ మనీషా ఏమి దొరకలేదండి. ఏమి దొరకలేదు మాకు ఇప్పటివరకు ఏం దొరకలేదు. ఎందుకంటే మేము ఇంకా తరోగా మొత్తం ఎంటైర్ రూమ్ అంతా ఎక్కడ సెర్చ్ చేసామండి. అసలు ఓన్లీ దట్ బాక్స్ ఒకటే చూడటం జరిగింది. ఎంటైర్ రూమ్ అంతా ఇంకా సెర్చ్ చేయడం పూర్తిగా అవ్వలేదు. ఇట్ హ్యాస్ టు బి డన్. అదే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. షీ ఈస్ టోటలీ ఆన్ దిస్ జాబ్ అండ్ సుధాకర్ డిఎస్పీ గారు ఈస్ అసిస్టింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వీఆర్ ఆన్ ది జాబ్ ఓన్లీ. కానీ సమ్ థింగ్స్ టేక్ టైం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అది టైం పడుతుంది ఇందులో. బట్ జనరల్గా మన ఇన్వెస్టిగేషన్ కొన్ని ఐ థింక్ మాక్సిమం 4-5 days అయిపోతుంది. దెన్ వీ ఓన్లీ వెయిట్ ఫర్ రిపోర్ట్స్. దట్స్ సో దానికోసం ఇది ప్రతిరోజు ఇది షీస్ క్యాంపింగ్ హియర్ ఇక్కడ ఉంటున్నారు అమ్మ. షీస్ క్యాంపింగ్ ఇన్ కడప అండ్ కాన్స్టెంట్లీ డూయింగ్ దిస్ ఇన్వెస్టిగేషన్. సరే వీ విల్ రీక్రియేట్ ద సీన్. మొత్తం సీన్ మనమే సేమ్ హైట్లో మంచి తీసుకొచ్చి మొత్తం రీక్రియేట్ చేస్తాము సీన్. దట్ ఆల్సో విల్ బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్వెస్టిగేషన్. అంటే ఎలా జరిగిందా ఇది హైట్ వల్ల మంచి అక్కడ బెడ్ పైన ఒక ఇది చిన్న బెడ్ హెడ్ రెస్ట్ అలా ఉంటుంది. దాని పైన ఉంచేసి ఇది త్రో చేసి మొత్తం మనం రీక్రియేట్ చేస్తాము. అది కూడా డౌట్ ఉంటే దట్ ఆల్సో వీ విల్ క్లియర్. మొత్తం రీక్రియేట్ చేసి వీడియో రికార్డ్ చేస్తాము. దట్ ఆల్సో ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్వెస్టిగేషన్. రాజకీయ పార్టీలని బంద్కి పిలిపించినారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే బంద్ను ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ మూమెంట్లో నిష్పక్షపాతంగా జరుగుతారని చెప్పి జనాలు భావించే అవకాశం ఉంది. నిష్పక్షపాతంగా చేయదు. బంద్లో అందరికీ ఇన్కన్వీనియన్స్ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే బంద్లో ఎక్కడికక్కడ అరెస్ట్ బంద్కి దీనికి లింక్ పెడతారు. ఎందుకంటే మేము ఇన్వెస్టిగేషన్ మేము చాలా ఇంపార్షియల్గా చేస్తామనేసి మీకు మేము ఓపెన్గా మీకు పబ్లిక్ తెలియాలనేసి. ఏమండి కాదండి ఏమండి ఎవరైనా డైరీ అంటే ప్యూర్లీ పర్సనల్. బ్రిటిష్ వారి డైరీని మొత్తం మీడియా అంతా చూపించినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి మా పేరెంట్స్ ఒక్కళ్ళే చూడాలి అన్నప్పుడు ఇప్పుడు మీరు ట్రాన్స్పరెంట్ అంటున్నప్పుడు అది ట్రాన్స్పరెన్సీ కంటిన్యూ చేయాలంటే యూ హ్యావ్ టు షో దట్ లెటర్ ఫర్ మీడియా. అది లెటర్ ఒకవేళ పేరెంట్స్ని అడుగుతామండి. పేరెంట్స్ ఓకేనండి ఓపెన్గా చేసామంటే చేసేస్తాం. మాకేం అభ్యంతరం లేదు. ఇట్ విల్ హార్ట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది పేరెంట్స్. సో సిచ్యువేషన్ అక్కడ అన్ని సూసైడ్స్ ఆ సిచ్యువేషన్స్ అన్ని సిమిలర్గా ఉండవండి. ఒక సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ there are certain things written there which will hurt the parents. So if we release it, so we are not officially releasing it. సో మీరు అడిగారు కాబట్టి మేము మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని అడుగుతాము. ఓకే ఇచ్చేసాక మాకేం అభ్యంతరం లేదంటే మేము రిలీజ్ చేస్తాము. దానికేముందండి అసలు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.